గంగమ్మ అమ్మవారి ఆశీస్సులు చిత్తూరు ప్రజలకు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని కోడిగుంట ఇందిరమ్మ కాలనీలో ప్రథమంగా నిర్వహించిన గంగమ్మ అమ్మవారి జాతర సందర్భంగా తొలి పూజ నిర్వహించి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోడిగుట్ట వెంకటేష్, రవిచంద్రారెడ్డి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దిగుమసపల్లి చిత్తూరు నగర సమీపంలోని ముత్తరపల్లి గ్రామాల్లో నిర్వహించిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు ప్రజలు కలకాలం చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరిగి తర్వాత ఇక్కడ ముత్తరపల్లి మాకు చాలా ఆత్మీయులందరూ ఈ ఊర్లో బంధువులు ఎక్కువ మంది వారి కోరిక మేరకు విరూపాక్షమ్మకి ఈరోజు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటే పూజా కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ ఊరు పెద్దలకి మరియు ఈ కార్యక్రమం నిర్వహించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారు మా అన్న పుట్టక ముందు నుండి ఉంది అని చెప్పినాడు, చాలా పవర్ఫుల్ అని. నేను కూడా ఇదివరకే ఒకసారి ఎలక్షన్ అప్పుడు వచ్చిపోయాను. నాకు కూడా ఈ ఊరితో అనేక రకమైన సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఊరు ప్రజల్ని అమ్మవారు బాగా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా అధికారంలో ఉంచుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. కోడిగుంటపల్లి ఇందిరమ్మ కాలనీలో మొట్టమొదటిగా ఈ ఒక్క సంవత్సరం మేము గంగమ్మ జాతరను నిర్వహించడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ప్రజలంతా ఆశ